అవర్ ఛానల్ సాత్విక్ హెల్త్ టిప్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేశాను. సో హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసినప్పుడు డ్రై ఆమ్లా, కుమిన్ సీడ్స్, నెక్స్ట్ ఏమిటి ఫినిగ్రీక్ సీడ్స్, సో ఇవన్నీ వేసాను కదా, ఆల్ ఐటమ్స్ వేసాను కదా. సో అవి మనము ఆయిల్ అనేది సపరేట్ చేసేటప్పుడు పైన మిగిలి ఉంటుంది కదా పిప్పి అనేది, సో దాంతో నేను ఒక హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేస్తాను అనేసి నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా? సో ఇప్పుడు హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఏం లేదండి, మన హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే చాలామందికి హెయిర్ కోసము బ్లాక్గా రావడానికి హెయిర్ ప్యాక్స్ అనేది వేస్తూ ఉంటాయి, ఇండికా అంటే చాలా వేస్తూ ఉంటారు కదా. సో అలా యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అయిపోతుంది. సో హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. చాలామందికి డాండ్రఫ్ ప్రాబ్లమ్స్, ఇచ్చింగ్ ప్రాబ్లమ్ అని అంటే చాలామందికి సెట్ అవ్వదు కదా. సో అలాంటప్పుడు మనకి ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మన హెయిర్ డ్యామేజ్ అనేది చూడడానికి చాలా డ్రై అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది. సో ఇలా కాకుండా నేను హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్. సో ఇది హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తే చాలా మంచిది. దీనివల్ల కూడా మనము హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏమంటే ముందు వీడియో మీరు చూసినట్లయితే నేను హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేశాను కదా. సో దీంట్లో మిగిలింది నెక్స్ట్ ఏమంటే మనము ఆయిల్ అనేది సపరేట్ చేసేటప్పుడు పైన ఉంటుంది కదా, సో అది ఆ పిప్పి. నెక్స్ట్ ఏమంటే నేను ఇంకో హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. సో అది దాంట్లో కలిపిన ఆల్ ఐటమ్స్ చాలా కలిపానమాట. సో ఆ ఐటమ్స్లో మనము ఆయిల్ అనేది సపరేట్ చేసేటప్పుడు వడగడతాం కదా, పైన ఉంటుంది కదా. సో దాన్ని నెక్స్ట్ ఇది టూ ఐటమ్స్ని మిక్స్ చేసి నేను హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో మస్టర్డ్ ఆయిల్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఈ మస్టర్డ్ ఆయిల్ అనేది యూజ్ చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే హెయిర్ ఆయిల్ అనేది మస్టర్డ్ ఆయిల్ అనేది 100% వర్క్ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ మన హెయిర్ కూడా ఆయిల్ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో లైట్గా ఆయిల్ అనేది ఉంది. ఓకేనా? సో అది నేను హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనము హెయిర్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందు వీడియో మీరు చూసినట్లయితే హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ వాటిలో మిగిలిన దాంతో నేను హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేస్తాను అన్నాను కదా. సో దానిలో మనం మిల్క్ని యాడ్ చేయాలి. మిల్క్ని యాడ్ చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ సెపరేట్గా మనం ప్యాన్లో పేస్ట్ అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ మిల్క్ని యాడ్ చేశాను కదా, మిల్క్లో విటమిన్స్, మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మన హెయిర్ గ్రోత్ అనేది చాలా వరకు ఫాస్ట్గా ఉంటుంది. సో అందుకే నేను మిల్క్ని యాడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఐటమ్ మైదా యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా వరకు సిల్కీగా, స్మూత్గా ఉంటుంది. మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. సో ఇది మనకి హెయిర్ టానిక్ లాగా వర్క్ చేస్తుంది. ఇది ఒక కండిషనర్ లాగా, చూడ్డానికి హెయిర్ సిరం లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో అందుకే నేను మైదా పౌడర్ని యాడ్ చేశాను. నెక్స్ట్ ఏమంటే రైస్ పేస్ట్. ఆల్రెడీ నేను రైస్ అనేది సోక్ చేసి పెట్టుకొని పేస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఇది మన హెయిర్ చెప్పాల్సిన అవసరం లేదు. రైస్ అనేది మన హెయిర్కి ఏ విధంగా యూజ్ అవుతుందో, ఎందుకంటే వాటిలో విటమిన్స్, మినరల్స్ అనేటివి ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లామేటరీ వంటి న్యూట్రియంట్స్ని కలిగి ఉంటుంది. కాబట్టి మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా గ్రోత్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏమంటే హనీలో చాలా విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సో మన హెయిర్కి చాలా వరకు హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏమంటే ఆరెంజ్ పీల్ పౌడర్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ పౌడర్ అనేది యూజ్ చేయడం వల్ల మన స్కిన్కి చాలా మంచిది, అండ్ మన హెయిర్కి కూడా గ్రోత్ అనేది చాలా వరకు ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే వీటిలో విటమిన్ సి అనేది ఉంటుంది. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. సో మన హెయిర్ గ్రోత్ అని చాలా వరకు ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి శాండల్వుడ్ పౌడర్ మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఒక న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట. సో ఇది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ కానీ మన హెయిర్కి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏమంటే ఇది మన స్కాల్ఫ్లో స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా, అంటే డ్రై అవ్వకుండా చాలా వరకు హెల్ప్ చేస్తుంది అనమాట. రూట్స్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి ఈ శాండల్వుడ్ పౌడర్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సో అందుకే నేను ఈ ఆల్ ఐటమ్స్ అనేది మిక్స్ చేశాను. నెక్స్ట్ ఐటమ్ ఎగ్ చెప్పాల్సిన అవసరం లేదు. సో మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా కాపాడాలి అంటే ఎగ్ ఒకటే అనమాట. సో ఇది ఇంపార్టెంట్గా ఫస్ట్ ఐటమ్ అనమాట. సో ఈ ఎగ్ అనేది యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా వరకు గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా చాలా వరకు ఇది ప్రమోట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అందుకే నేను ఎగ్ వైట్ అనేది యాడ్ చేశాను. ఎగ్ ఎల్లో అనేది మిక్స్ చేయడం వల్ల స్మెల్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది హెయిర్ అనేది. సో అందుకే నేను ఎగ్ ఎల్లో అనేది కలపలేదు. ఓకేనా? సో అందుకే నేను వైట్ అనేది యాడ్ చేశాను. ఓకేనా?
సో ఈ విధంగా ఆల్ ఐటమ్స్ అనేది మనం మిక్స్ చేసి యూజ్ చేయడం వల్ల మన హెయిర్ కానీ చాలా వరకు డ్యామేజ్ అవ్వదు. చాలామంది భయపడిపోతారు ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఏమన్నా అనేసి అని. నో డౌట్స్ అండి, చాలా వరకు మన హెయిర్ గ్రోత్ అని చాలా వరకు ఫాస్ట్గా ఉంటుంది. ఓకేనా. సో మనము నైట్ అంతా అలానే పెట్టేయాలి. కవర్ అనేది పైన యాడ్ చేయాలన్నమాట. కవర్తో మనము కవర్ చేసేయాలన్నమాట. సో ఈ విధంగా మీరు నైట్ అంతా ఇలానే పెట్టాలి. ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే కన సో మన హెయిర్ ప్యాక్ అనేది చాలా వరకు డిఫరెంట్గా ఉంటుంది, అంటే బ్లాక్గా అయిపోతుంది అనమాట. సో చూడండి ఎలా అయిపోయిందో. సో బ్లాక్గా అయిపోయింది. ఇది యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా వరకు బ్లాక్గా వస్తుంది. మన స్కాల్ప్లో ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తుంది అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే మన హెయిర్ అనేది చాలా వరకు బ్లాక్గా ఉంది. చాలామందికి హెయిర్ బాగున్నా కూడా చాలా వరకు అంటే రెడ్గా ఉంటుంది, అంటే హెయిర్ అనేది చాలా వరకు బ్లాక్గా వస్తుంది అనమాట. ఓకే. హెయిర్కి అప్లై చేసి చూద్దాం. చూసారు కదా హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఫ్రెండ్స్ ఆల్ ఐటమ్స్ అనేది మిక్స్ చేశాను. చాలామంది భయపడుతూ ఉంటారు, ఈ పాప ఏమో అన్ని కలిపి మిక్స్ చేసింది, మన హెయిర్ అనేది ఎక్కువగా ఏమైనా అయిపోతుందామనేసి చాలామంది టెన్షన్ పడతారు. ఫ్రెండ్స్ ఎవరు నో డౌట్ అండి, ఎవరు డౌట్ పెట్టుకోదండి. మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకేనా. సో మన హెయిర్ అనేది చాలా వరకు బ్లాక్గా వస్తుంది అనమాట. సో మన హెయిర్ గ్రోత్ రావడానికి డబుల్ హెయిర్ అనేది వస్తుంది. సో హెయిర్ ఫాలింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకేనా. మన స్కాల్ప్లో ఎలాంటి ప్రాబ్లం అయినా స్టాప్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మన హెయిర్ అనేది చాలా బ్లాక్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నా హెయిర్ చాలా బ్లాక్గా ఉంది కదా. సో నేను హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ హెయిర్ ప్యాక్ అనేది యూజ్ చేశాను. ఇంకోటి ఫ్రెండ్స్, మనము హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసేటప్పుడు, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఆయిల్ అనేది ఉండింది కదా, మస్టర్డ్ ఆయిల్తో ప్రిపేర్ చేశాను కాబట్టి ఆల్రెడీ ఆయిల్ అనేది ఉండింది. సో అందుకే మీరు హెయిర్ ప్యాక్ అని అప్లై చేసేటప్పుడు మీ హెయిర్ అనేది ఆయిల్ లేకుండా చూసుకోండి. ఓకేనా. ఆయిల్ లేకుండా చూసుకుంటే అంటే హెయిర్కి అనేది బాగా పడుతుంది అనమాట. మనము ఆయిల్ అనేది పెట్టుకోవడం వల్ల ఒకవేళ ఆయిల్ పెట్టుకొని మన హెయిర్ ప్యాక్ వేయడం వల్ల ఆ హెయిర్ ప్యాక్ అనేది మొత్తం ఆయిల్ రూపంలో వెళ్ళిపోతుంది అనమాట. హెయిర్కి అనేది అంటదు. ఓకేనా. సో మీరు ఏమైనా హెయిర్ ప్యాక్ అనేది వేసుకునేటప్పుడు సో ఏమీ లేకుండా మన హెయిర్కి ఆయిల్ లేకుండా సో ఈ విధంగా ఆయిల్ లేకుండా చూసుకోండి. ఓకేనా. ఆయిల్ లేకుండా చూసుకొని తర్వాత హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా మనము నైట్ అంతా పెట్టడం వల్ల దానిలో ఉన్న ఆల్ ఐటమ్స్ అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట. విటమిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో నైట్ అంతా అలానే పెట్టాలి. ఓకేనా. సో చాలామంది అప్పటికప్పుడు మిక్స్ చేసుకొని వేసుకునేస్తారు. సో అలా వేసుకోవడం వల్ల మీ అంటే గ్రోత్ అనేది ఉండదు, అంటే దాని రిజల్ట్ అనేది ఉండదు. మనం ఎప్పుడైనా హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనము ఆల్రెడీ మన నైట్ అప్లై ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్నింగ్ మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎనీ టైం మీకు ఇప్పుడు ఫ్రీగా ఉంటుంది అప్పుడు అప్లై చేసుకోండి. నెక్స్ట్ 2 hours తర్వాత 3 hours తర్వాత వాష్ చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం అంటే మనం హెయిర్ ప్యాక్ అనేది వేసుకుంటాం కదా, అప్పుడు వేసుకునేటప్పుడు మనము ఎంతసేపు ఉంటే అంత మంచిది అనమాట. ఓకే. చాలామంది పెట్టుకొని 1 hour అట్లా వాష్ చేస్తారు. అలా చేయడం వల్ల రిజల్ట్ అనేది రాదు. మనం ఎంతసేపు ఉంటే అర్థమవుతుందా. సో మనం ఎంత ఎక్కువసేపు ఉంటే మనకి అంత బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఏమంటే హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల టెన్షన్ పడద్దండి. మన హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ నేను యూజ్ చేసేసాను. సో నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అది ఏమి ఉండవండి. టెన్షనే పడద్దు. మనం ఏమైనా కెమికల్స్ ఏమైనా యాడ్ చేసామా, లేదు కదా. ఓన్లీ మనము హెయిర్కి యూజ్ అయ్యే బెనిఫిట్స్ మనము హెయిర్కి యూజ్ అయ్యే ఐటమ్స్ మాత్రమే నేను అప్లై చేశాను. నెక్స్ట్ ఏమంటే ఫ్రెండ్స్, నేను ఏమన్నా ఐటమ్స్ అనేది మిక్స్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి గురించి తెలుసుకుంటాను. ఓకే. ఫస్ట్ నేను వాటి గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తాను అనమాట. మొత్తం చదివి
నేను మళ్ళీ ప్రిపేర్ అయ్యి తర్వాత మీకు చెప్తాను అనమాట. ఫస్ట్ ప్రిపేర్ అయ్యి తర్వాత నేను యూజ్ చేశాను, నెక్స్ట్ మీకు షేర్ చేస్తాను, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు యూజ్ చేయండి, మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రై చేయండి, మీకు రిజల్ట్ అనేది వస్తుంది కదా, తర్వాత నాకు కామెంట్ పెట్టండి. ఓకే, యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ రిజల్ట్ వస్తేనే యూజ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట, తెలుసుకొని తర్వాత మనం యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేయండి. అందరూ ఫ్రెండ్ రిక్వెస్ట్లు అయితే భలే పెడతారనమాట, ఫ్రెండ్ రిక్వెస్ట్లు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడంలా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ కొట్టండి, ఒక లైక్ కొట్టి కింద కామెంట్ ఇవ్వండి. ఓకేనా, ఇంకోటి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ బ్యూటీ అంటే ఫేస్ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో అలా మీ ఫ్రెండ్స్కి అయితే అంటే షేర్ చేయండి వీడియోని. మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది కదా, సో మీ ఫ్రెండ్స్కి అలా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సో ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందా? అటైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఫ్రెండ్స్, బాయ్.